హాయ్ గైస్! రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ మొత్తం 51 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. డిఫరెంట్ కేటగిరీస్‌కి ఇలా అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే ఇచ్చారు. అది కూడా కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు యూజీసీ ఆర్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళకైతే దీనికి ఎలిజిబుల్. అండ్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ ఎలైడ్ డిగ్రీస్ చేసిన వాళ్ళైనా వాళ్ళకి కెమికల్ ఆర్ పెట్రోకెమికల్ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. అండ్ అలాగే 3 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. అండ్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ మనం మినిమం పర్సంటేజ్ చూస్తే కనుక క్యాండిడేట్స్కి 60% ఫైనల్ ఇయర్లో అనేది రావాలన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55%. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్. అండ్ పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకైతే 42 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 40 ఇయర్స్. అండ్ అడిషనల్గా చిల్డ్రన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా 1984 రియాట్స్ విక్టిమ్లో ఉంటే కనుక వాళ్ళకి 5 ఇయర్స్ కన్సెషన్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ పోస్ట్. ఇందులో మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ సేమ్ ఇందాకట్లానే. అండ్ అలాగే రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ ఎలైడ్ డిగ్రీస్ వీళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. మెకానికల్ అనేది ఉండాలి. అండ్ 3 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ మినిమం పర్సంటేజ్ చూస్తే కనుక మినిమం 60% మార్క్స్ అయితే ఫైనల్ ఇయర్లో రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55%. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 37 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 42 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళైతే 40 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అబోవ్ ఏజ్ లిమిట్లానే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్ట్. సేమ్ ఇది కూడా 4 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ చేసుకున్న గ్రాడ్యుయేట్స్కి ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో చేసి ఉండాలి. అండ్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ ఎలైడ్ డిగ్రీస్ ఎవరైనా ఎలక్ట్రికల్ అనేది చదివి ఉండాలి. లేదా 3 ఇయర్స్ ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకైనా, ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకైనా దీనికైతే ఎలిజిబుల్. అండ్ మినిమం పర్సంటేజ్ కూడా సేమ్ 60% ఫైనల్ ఇయర్స్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 ఇయర్స్. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనమాట. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో మనకి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ రెగ్యులర్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్లో చేసిన గ్రాడ్యుయేట్స్కి ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ అవుతుందన్నమాట. అండ్ అలాగే 3 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్ వాళ్ళకి అండ్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇదైతే ఎలిజిబుల్. అండ్ మినిమం పర్సంటేజ్ మాక్సిమం ఏజ్ సేమ్ అబోవ్ వాటిట్లానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్. ఇందులో మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళే, కాకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ డిసిప్లిన్ చేసిన ఎనీ బీఈ ఆర్ బీటెక్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఫైర్. సో ఇందులో వచ్చేసి 4 ఇయర్స్ బీఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆన్ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ సీసీ ల్యాబ్. సో ఇందులో వచ్చేసి పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ చేసిన అప్రూవ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అలాగే రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ సేమ్ మినిమం పర్సంటేజ్ వచ్చేసి నో పర్సంటేజ్ క్రైటీరియా ఫర్ పిహెచ్డీ క్యాండిడేట్స్. పిహెచ్డీ క్యాండిడేట్స్కి మాత్రం ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా అనేది ఉండదు. అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్. సేమ్ 4 ఇయర్స్ చేసి ఉండాలి, లేదా 3 ఇయర్స్ చేసి ఫుల్ టైమ్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్. ఇందులో అయితే మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో వచ్చేసి రెగ్యులర్గా ఫుల్ టైం చేసిన రికగ్నైజ్డ్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అలాగే 2 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైం ఉన్న పీజీ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్. ఇన్ ఎంబీఏ కానీ, ఎంఎంఎస్ కానీ, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్,
ఎంబీఏ అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎంబీఏ అగ్రికల్చర్. వీటిలో ఎవరైనా కానీ దీనికైతే ఎలిజిబుల్. అండ్ రెగ్యులర్ ఫుల్ టైమ్ యూజీసీ, ఏఐసిటిఈ, ఐసీఆర్ రికగ్నైజ్డ్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్. అండ్ 2 years ఫుల్ టైమ్ ఇన్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. అండ్ మినిమం పర్సంటేజ్ చూసుకుంటే కనుక వాళ్ళకి 60% ఫైనల్ ఇయర్ ఆఫ్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమాలో అయితే వచ్చి ఉండాలన్నమాట. 55% ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వీళ్ళు పర్సంటేజ్ అయితే చూపిస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 years, ఓబీసీ వాళ్ళకి 30 years, ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 37 years, ఎస్సీ ఎస్టీ అయితే 42 years, ఓబీసీ అయితే 40 years అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్, మొత్తం 5 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఎనీ డిగ్రీ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ లేదంటే కనుక 2 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్గా లాను కూడా వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మరాఠీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ మినిమం పర్సంటేజ్ ఏజ్ లిమిట్ సేమ్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్. ఇందులో మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే యూజీసీ, ఏఐసిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. లేదా 2 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ ఆఫ్ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దానిలో వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. అండ్ ఎంహెచ్ఆర్డిఎం వాళ్ళైనా, ఎంబీఏ క్యాండిడేట్స్ అయినా వాళ్ళందరూ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ కార్పొరేట్ కమ్యూనికేషన్. ఇందులో అయితే మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ 2 years రెగ్యులర్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ క్యాండిడేట్స్ ఇన్ ఎంబీఏ కానీ వీళ్ళంతా దీనికైతే ఎలిజిబుల్ అన్న. లిమిట్ సేమ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 years, ఓబీసీ వాళ్ళకి 30 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 37 years, పీడబ్ల్యూబీడీ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 40 years ఇలా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న టర్మ్స్కి వాళ్ళు మీనింగ్ అయితే ఇచ్చారనమాట. పీడబ్ల్యూబీలో డిఫరెంట్ అయితే ఉన్నాయి కదా, బిఎల్వి, ఓఏ, బిఏ, అలా ఎవరు డిసేబిలిటీ ఏంటి అనేది చెప్పేసి వాళ్ళు ఒక ఇండెక్స్ లాగా మనకైతే ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆ పేమెంట్ ఆప్షన్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ అయితే వాడి చేయాల్సి ఉంటుంది. అండ్ పే చేసిన అమౌంట్ అనేది రిఫండ్ అయితే అవ్వదు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ కేటగిరీస్ వీళ్ళైతే అప్లికేషన్ ఫీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ చూస్తే కనుక ఈ కంపెనీకి 2 units అయితే ఉన్నాయి. తాల్, అలీబాగ్ అండ్ ట్రాంబే, ముంబై వీటి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ ఏరియాస్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. అండ్ జాబ్కి రొటేటింగ్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళని ఎక్కడైతే వాళ్ళకి అసైన్ చేయొచ్చు అది వాళ్ళ ఇష్టం, మేనేజ్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. అండ్ జాబ్కి హై రిక్వైర్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అయితే అడుగుతున్నారనమాట. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మెడికల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఫిట్గా లేకపోతే కనుక వాళ్ళైతే ఇన్ఎలిజిబుల్. శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ చూస్తే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ట్రైనింగ్ పీరియడ్ 1 year అయితే అవుతారు. అప్పుడు మనకి 30,000 స్టైపెండ్ అనేది వస్తుంది. అలాగే మనకి స్టే కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. అండ్ తర్వాత మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ ఒక బాండ్ అనేది రాపించుకొని మనకి ఒక 1 lakh అనేది జాయినింగ్ అప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ కింద మనకైతే డిపాజిట్ చేస్తారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక ఒక ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఆన్లైన్ టెస్ట్ చూస్తే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనీస్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఎట్ సెంటర్స్ లొకేషన్స్ అయితే మనకి ఇచ్చారు. సో ఎగ్జామ్ సెంటర్ ఒకసారి డిసైడ్ అయిందంటే అది చేంజ్ అనేది అవ్వదు. అండ్ తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రిజర్వ్ కేటగిరీ ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ టెస్ట్కి పిలుస్తారు. అక్కడ మనకి ఇదైతే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇచ్చిన కాల్ లెటర్స్లో ఉన్న వెన్యూ ద్వారానే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే చాయిస్ ఆఫ్ సెంటర్ అనేది ఆర్సీఎఫ్, రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత చూస్తే కనుక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆన్లైన్ టెస్ట్ దాన్ని బట్టి మనల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ 7 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ 1 పోస్ట్. సో 1:7 రేషియోలో అయితే జరుగుతుంది. ఒక పోస్ట్కి 7 అయితే చూసుకుంటారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఈ బాక్స్ ఉంది కదా దీన్ని బట్టి చూసుకుంటారు. ఆన్లైన్ టెస్ట్ యొక్క వెయిటేజ్ అనేది 80% చూసుకుంటారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 20% మీద బేస్ చేసుకుంటారు. సో టోటల్గా 100% బట్టి మనకైతే చెక్ చేసుకుంటారు అనమాట. ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు.
అండ్ హౌ టు అప్లై చూస్తే గనక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫీ కట్టాలి. తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అండ్ అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అయితే దగ్గర ఉంచుకోండి. ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఉండాలి. సో, అప్లై చేసేటప్పుడు ఈ పీడీఎఫ్‌ని దగ్గర పెట్టుకొని నీట్‌గా అయితే అప్లై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్‌ని నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ చెక్ దేర్. అండ్ ఫర్ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ ఫాలో అనంత కృషి.